ఉన్నారంటే మరి భారతదేశంలో చాలా వరకు వాళ్ళు కష్టపడుతున్నారు. అయితే ఈనాడు ఇలాగా స్వేచ్ఛగా స్వాతంత్రం వచ్చి మరి నిజంగా మనశ్శాంతి కలిగి నెమ్మది కలిగి చాలా మంది ఉన్నారు. స్వాతంత్రం రావడం ద్వారా మరి ఈరోజు మరి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అగాధే వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్యలో జరుపుకోవడానికి ఆ భగవంతుడు మంచి అవకాశాన్ని మనకు కల్పించున్నాడు. అంతేకాదు మన మధ్యకు గ్రామంలో ఉన్న పెద్దలు, గ్రామంలో ఉన్న అధికారులు మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. మరి గ్రామంలో ఉన్న మండలాధ్యక్షుడుగా మరి బొంబాయి రమేష్ నాయుడు గారు మన మధ్యకు వచ్చినారు. అంతేకాదు మరి యాడికి మండలంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడైనా సమస్యలు వచ్చినా మరి ఎదుర్కోవడానికి, వాటిని ప్రశ్నించడానికి, వాటి ద్వారా మరి నిజంగా గ్రామం సస్యశ్యామలంగా ఉండడానికి, గ్రామము బాగుండడానికి మరి నిజంగా సిఐసార్గా బాధ్యతలు స్వీకరించి మరి నిజంగా మన గ్రామంలో ఈ పరిసర ప్రాంతాలలో మరి ఆయా గ్రామాలలో చాలా మేలుకరముగా ఆశీర్వాదకరంగా అనుకుంటున్నారు. అంతేకాదు మరి పెద్దలు గౌరవనీయులైన మరి కాసా చంద్రమోహన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. అంతేకాదు మరి ఈ సమయంలో మరి ఏదేమైనప్పటికీ కూడా వెంకట నాయుడు నిజంగా మన మధ్యలో ఉండడం, మరి అంతేకాదు మరి పెద్దలు స్వాతంత్రం రాకముందు మన మధ్యలో ఉన్న ప్రసాద్ సార్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది వయసుకు పెద్దవాళ్ళు ఉన్నారు. మరి ఈ రీతిగా మనం అందరం కూడుకోవడం, పెద్దలు మరి మన మధ్యకు రావడం, వారి ద్వారా ఇలా జరుపుకోవడం, జెండా వందనాన్ని జెండా ఆవిష్కరించుకోవడానికి కూడా మన మధ్యలో పెద్దలు ఉన్నారు. మరి ఈ సమయంలో మరి ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. మరి అవునా సార్? ఓకే, మరి అట్లా కాదు, ముందు జెండా వందనం అయిపోయిన తర్వాత